వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి. తొలి పావంచి నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి అనితకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేవలం చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం గత టీడీపీ పాలనలో చేపట్టిన పనులే కారణమని వివరించిన రాంబాబు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అహింస శాకాహార సంభావన ర్యాలీ. శ్రీకాకుళం చేరుకున్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధి. శాఖలో ఘనంగా ముందస్తు మెగాస్టార్ జన్మదిన వేడుకలు. చిరంజీవి కళాపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిరు అభిమానులు. సింహాచలం తొలి పావంచు నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పిదమేనని అన్నారు. చంద్రబాబు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పోలవరం పాలిట ప్రతికూలంగా మారిందని అన్నారు. వైసీపీ హయాంలో పోలవరం పనులను పరుగులు తీయించామని చెప్పుకొచ్చారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో పనులు ముందుకు జరగలేదని అంబటి రాంబాబు తెలిపారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును శ్రీకారం చుట్టారని, ఆయన మరణం తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించిందని, అయితే ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామని చంద్రబాబు చెప్పారని వివరించారు. చంద్రబాబు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే అందుకు వైసీపీనే కారణమని, తిరిగి మాపైనే ఆరోపణలు చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ, లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అదే కదా. అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్. ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుంటావు, అది ఇంకా చర్చ ఏముంది? తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. ఆ 15,000 అట్టాగే జరిగింది. పాపం ఆ 15,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 15,000 కూడా మోసం చేసేటప్పటికి పాపం మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు.
ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. అన్ని సైమల్టేనియస్గా ప్రారంభించడం వలనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ చేశారని ఏదో 1-2 ఛానల్స్లో వస్తుంది. అవుట్ ఇస్తూ నాకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులు ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ ఎల్లో మీడియా, ఈనాడు, ఇప్పుడు రామోజీరావు గారి పత్రిక లేదా ఆంధ్రజ్యోతి చూస్తుంటే అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నానయ్యా, మద్యంలో స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది నాకు తెలియక అడుగుతాను. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మా టైంలో మద్యం షాపులు తగ్గాయి. మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరినెత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని, అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట. మన పత్రికలు చూశాను నేను. వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తుంటా, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పుడు నుంచి సాయం దాకా గోడ కూర్చోమని వాళ్ళు. అట్లా ఉంది ఇది. నాకు అర్థం కాల. కొత్త పద్ధతులు పెట్టేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పొచ్చు, తప్పులేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరిని అరెస్ట్ చేయడం, లోపలేయటం, బెయిల్ రాకుండా దాన్ని ఫాలోఅప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం. టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారు ఎవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా ఈజ్ అన్ MD బ్రివేజ్ కార్పొరేషన్స్. ప్రతి ఒక్కరూ దివ్య జీవన మార్గంలో పయనించాలంటే ధ్యానం, శాకాహారం పాటించాలని పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దాట్ల రాయగజపతి రాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆదివారం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో అహింస శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 11 నుండి నవంబర్ 11 వరకు 92 రోజుల పాటు కోస్తాంధ్ర పరిధిలో 1200 గ్రామాల్లో ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. ధన్య పుణ్య భూమి అని చెప్పడానికి అర్హత గల దేశం మన భారతదేశం అని, అహింసకు నిలయమైన భారత్లో మాంస భక్షణ లాంటి నీచ దురాచారం పోవాలని, ఈ దిశగా అందరూ పయనించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. మూగజీవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అహింసాయుత భూమాతను ఆవిష్కరించే బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని జగపతి రాజు పిలుపునిచ్చారు. పిరమిడ్ ధ్యాన మందిరం వారి పిలుపు మేరకు ఇస్కాన్, ప్రజాహిత, బ్రహ్మపుత్ర సమాజం, బ్రాహ్మణ సంఘం మొదలకు ఆధ్యాత్మిక సంస్థలు ఈ ర్యాలీకి సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దాట్ల రాయగజపతి రాజు, ఉత్తరాంధ్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇన్ఛార్జ్ ఎన్ బిందుమాధవి, సద్భావన ర్యాలీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గోవిందదాస్, ఇస్కాన్ ఇన్ఛార్జ్ ఆర్ శంకర్ శర్మ, బ్రాహ్మణ సంఘం పాల్గొన్నారు. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీ మూగజీవుల యొక్క హింస ఆగాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మేమందరం
ర్యాలీ ప్రారంభిస్తున్నాము. దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు. ప్రతి మనిషిలో ఒక మంచి ఆలోచన అనేది ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఇస్కాన్, ఓం శాంతి, రామకృష్ణ మిషనరీ, బ్రాహ్మణ సంఘం, పిరమిడ్ సంస్థ, అలా అన్ని సంస్థల వారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఒక శాకాహార అవగాహన అనేది చెప్పడం వల్ల ప్రజల్లో ఒక మంచి మార్పు వస్తుంది. ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. మూగజీవుల హింస వల్లే మనకి జరుగుతున్న అల్లకొల్లాలు, ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ కానీ అదంతా సమస్య పోవాలి అంటే శాకాహారం, ధ్యానం ప్రతి మనిషి అత్యవసరము అని ఈ పిరమిడ్ సంస్థ ఈ నినాదంతో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ దిగ్విజయంగా చేయాలని ఇంటింటికి కూడా ధ్యానం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఆలోచనతో, భావంతో ఉంటూ ధ్యానం, శాకాహారం పాటించాలని కోరుతున్నాను. నా పేరు బిందు మాధవి అండి. పిరమిడ్ సంస్థ నుంచి, స్పిరిచువల్ సొసైటీస్ నుంచి శ్రీకాకుళం. ఉత్తరాంధ్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో అహింస శాకాహార సద్భావన ర్యాలీ జరుగుతోంది. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆశయం ఈ భూమి మీద ఏ జీవి ఆడకూడదు. ఇంత నాగరికులం అయిన తర్వాత కూడా ఇంకా జీవుల్ని ఇంత ఘోరంగా హింస చేసి చంపుకు తినడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు. ఈ భూమి మీద జీవులన్నీ కూడా రక్షింపబడిన రోజునే మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని దుఃఖాలకి కారణం వాటికి మనం దుఃఖాన్ని, కష్టాన్ని కలిగిస్తున్నాం. మనం ఏమిస్తే దాన్నే పొందుతాం అనేది ఈ విశ్వ నియమం. మనం హింసిస్తే హింసనే అనుభవిస్తాం. ఇంత రక్తమాంసాలు తిని ఇంకా జీవించడం అనేది సమంజసం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ అవగాహన కలిగించుకుని ఇక మీదట ఈ భూమి మీద జీవులు హింస లేకుండా చేసి ప్రతిదాన్ని మనం కాపాడాలి. మనం తినడానికి ఎంతో ఉంది. నాగరికులం అయిన తర్వాత కూడా ఎప్పుడూ అనాగరికంగా ఉన్నప్పుడు వండుకోవడం, పండించుకోవడం తెలియని రోజుల్లో మాంసాన్ని తిని ఉండొచ్చు. కానీ ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతో ఆహారం మనకు లభిస్తూ ఉంది. వాటిని చంపకపోతే మనం చనిపోము. వాటి చంపి తినడం అనేది అంత ధర్మం కాదు. ఇది అహింసా దేశం. భారతదేశం అంటేనే శుభదినము. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క బహుత్వమైన కార్యక్రమము విజయవంతం చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు అన్ని సంవత్సరాలు పిలిచారు. ముఖ్యంగా మానవుడు ఎందుకు అధోగతి పాలవుతున్నాడు అనే దానికి ఆయన యొక్క బుద్ధి మీద ఆధారపడుతుంటుంది. అది భగవంతుడు చెప్తున్నాడు కూడా భగవద్గీతలో, అహం బీజ ప్రతాపతి అని చెప్పేసి, సౌహృదం సర్వభూతానం అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. సో ఎప్పుడైతే ఒక జీవిని మనం హింస చేయడం మొదలుపెట్టామో ఇంకా భగవంతుడిని కూడా మనం లెక్క చేయలేనట్టుగా అర్థం వస్తుంది భగవద్గీత ప్రకారంగా. అందుకని ప్రతి ఒక్క దాని మీద కూడా మనం ప్రేమ అనేది చూపించాలి. అంటే కొంతమంది అంటుంటారు, మరి మా గురించే అడవులు ఉన్నాయి, మరి వాటిని చంపకపోతే ఎట్లాగంటే, మీ గురించి భగవంతుడు మనిషికి ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఆల్రెడీ ఆయన పుట్టించి పెట్టాడు. సో దాని గురించి ఎదుటివాడు దాని గురించి నువ్వు ఆశపడేక్కర్లేవు. ఎందుకంటే నీ యొక్క ఇంద్రియ తృప్తి గురించి, ఎందుకంటే ఎదుటివాడిది నేను దోచేయాలి అనే భావనతో నువ్వు వాడిని చంపుతున్నావు తప్పితే కానీ వేరే భావన ఏమి కాదు. దీనివల్లే మనకి ఎంతో దేశం కూడా అద్భుతం పాలైపోతుంది. యాక్చువల్గా మన భారతదేశం ఎంతో ఖ్యాతి సంపాదించింది. అదంతా కూడా ఈ యొక్క మన బుద్ధి వల్ల నశించిపోతుంది. అది లేకపోవడం వల్ల ఈరోజు మనం చూసాము బంగ్లాదేశ్లో ఎంత హింసాత్మక ఘటనలు జరిగిందో. ఎందువల్లంటే లోపలి మనం తీసుకున్న ఆహారం బట్టే లోపలి మన బుద్ధి కూడా ప్రవర్తన చెందుతుంది అన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే, మనకి స్కూల్లో చదువుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా మనకి ఎవరు కూడా పిహెచ్డి పట్టాలు ఇవ్వరు. ముందు వాళ్ళు నేర్పుతారు, తర్వాత ఏబిసిడీలు అట్లా నేర్పుతారు. అదేవిధంగా ఫస్ట్ మనము యాజ్ ఏ మనిషిగా మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటి శాకాహారిగా మారాలా. మన జీవితాన్ని మనం ధన్యం చేసి ఎదుటి ఒక ఉదాహరణ నిలవాలని చెప్పేసి భగవంతుడు మనకి పాఠం నేర్చుకున్నాడు. సో అందుకనే అందరూ దయచేసి చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తున్నంత ఈ కార్యక్రమానికి మీరు అందరికీ సహకారం అందించేసి దానికి మనం ఎంతో కూడా రూపాయలు ఉన్నామని చెప్పేసి నేను హరే శ్రీనివాస్ గోవిందదాస్. స్వపరివర్తన, విశ్వ పరివర్తన అన్నారు. ఏది పరివర్తన కావాలన్నా స్వయం నుండే స్టార్ట్ చేయాలి. ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, ఎన్ని చేశాము అన్నది కాదు, మనం ఎంతవరకు దాన్ని ఆచరణ చేస్తున్నాం అనేది కొటేషన్ కూడా ఉంది. ఒక్క మాటలు చెప్పడం కాదు, ఒక్క మాట చేసి చూపించు అని. ఆ ఒక్క మాట అనేది స్వపరివర్తనే విశ్వ పరివర్తన, విశ్వ పరివర్తనే లోక పరివర్తన, లోక పరివర్తన మళ్ళీ గృహ పరివర్తన వస్తుంది. అలాంటి పరివర్తన చాలా జరుగుతున్నాయి. అలా జరుగుతున్నాయి కనుక మనలో పరివర్తన కూడా తప్పనిసరిగా తీసుకురావాలనే సదా అభిప్రాయంతో ఈరోజు ర్యాలీ మనందరం జరుపుతున్నాము. గట్టిగా
అహింస అనేటువంటి హింస లేకుండా జీవించడం అనేటువంటి మన భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా ఉండేటువంటి ఋషులు చెప్పినటువంటి సాంప్రదాయం. ఎవరైతే శాకాహారులుగా ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం బుద్ధి కూడా విస్తృతగా సూక్ష్మంగా చేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి దాన్ని అందరూ ఆచరించి తద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా శాకాహారంగా చేయాలనేటువంటి దీంతో చేస్తుండేటువంటి ఈ ర్యాలీని అందరూ కూడా సహకరిస్తారని విశాఖలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన వేడుకల్లో చిరు పాటలకు డాన్సర్లు స్టెప్పులేస్తూ ఆదరహ్వానిపించారు. ఈ వేడుకలో టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అనంతరం ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సినీ రంగంలో చిరంజీవి మరిన్ని కీర్తి ప్రతిష్టతలను సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. చిరంజీవి గారి బర్త్డే యాక్చువల్గా 2005 సంవత్సరం నుంచి మా యొక్క సాయిరామ్ సేవా సమితి ద్వారా చేస్తూ ఈరోజు ఆ సాయిరామ్ సేవా సమితిని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చుకున్నాం. మరి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేస్తాం, అలాగే మరి బాలకృష్ణ గారి బర్త్డే చాలా ఘనంగా చేస్తాం. మరి చిరంజీవి గారి బర్త్డే అంటే నేను ప్రజారాజ్యంలో ఫస్ట్ ఈ సిటీలో రాజకీయ చైతన్య కార్యాలయం పెట్టింది ప్రజారాజ్యంది ఈ కంచెల అచ్యుతరావు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాజకీయ చైతన్య కార్యాలయం నేనే పెట్టాను ఆగ్లవలో. మరి ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆవేదన, మరి ఆయన ఆ కంటిన్యూషన్ రాజకీయాలు లేకపోయినా మరి ఆయన యొక్క ఆశయాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవి నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మరి అలాంటి చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో చూస్తే చాలామందికి ఒకసారి హీరో అయిపోవాలనిపిస్తుంది, లేదా డబ్బులుంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, లేదు మనకి యాక్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక డైరెక్టర్ అవ్వచ్చు. కానీ హీరో అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ హీరో తను ఒక స్థాయికి రావడానికి తను ఎంత కష్టపడతాడో అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మరి మీకు ఎలా తెలుస్తారంటే, మరి నా కొడుకుతో నేను 8 సినిమాలని ఇప్పుడు నిర్మించడం జరుగుతూ ఉంది. మరి మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు కంచెర్ల సినిమా రెండో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాము. ఇంకొక 6 సినిమాలు అలా 70-80% అయ్యాయి. మరి ఆ సెట్లోకి వెళ్ళేటప్పుడు అంటే సినిమా మనం చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన హీరో, హీరోయిన్, మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు. కానీ ఆ సినిమా బాగుందంటే అది హీరో వల్లే బాగుంటుంది. అలాగే సినిమా ఫ్లాప్ అయితే హీరోని ఆ హీరో వల్ల పోయిందంటారు. ఆ హీరోకి అంటే మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఆ హీరోకే వస్తుంది. అంటే ఆ హీరో ఎంత తను కష్టపడి పనిచేసినా ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మాట పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. డైరెక్టర్స్ ఎంత గ్రాండ్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఖాతాలో ఒక సినిమా పడుతుంది. కానీ హీరోకి హిట్ అయితేనే ఆ సినిమా నెక్స్ట్ సినిమాకి ఆ ఫోర్స్ అనేది ఉంటుంది. అది కానీ ఫ్లాప్ అయితే కనుక ఆ నెక్స్ట్ సినిమా కొద్దిగా ఆ ఫోర్స్ అనేది తగ్గుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మహానుభావులు ఉన్న తరుణంలో అలాంటి మహామహులు మరి ఇంకా చెప్పడానికి లేదు. మరి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభనబాబు గారు ఇలాంటి వ్యక్తుల మధ్యన మరి చిరంజీవి గారు మరి రాణించి అతను ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈరోజు మెగాస్టార్ అంటే భారతదేశానికే మెగాస్టార్ మన చిరంజీవి గారు.
ఆ చిరంజీవి గారి ప్రత్యేకత అది ఎవరికి రాబోదని నేను అనుకుంటున్నా. విశాఖపట్నం చిరంజీవి యువత వాళ్ళతో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ మెగా ఈవెంట్ని ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మళ్ళీ చిరంజీవి గారికి మన యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు కావాలి ఆయనకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా యంగ్ అయ్యారు ఆయన. ఇప్పుడు సినిమాలు అసలు ఆ డ్యాన్స్ ఏంటి అసలు చెప్పడానికి లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న నాకు ఎంతో గర్వకారణం ఆయన చూస్తుంటే. మరి అలాంటి వ్యక్తి ఇంకా మరొక 20-30 సంవత్సరాలు సినిమాలో రాణించాలని మన ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఆయన సిక్కోలు జిల్లా క్రీడల జిల్లా అని జిల్లా నుంచి కాసిం ఖాన్, కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి ఎందరో క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 11వ జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభా నైపుణ్యం ఉన్నత స్థాయిలో బయటకు వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, 5 ఏళ్లుగా స్టేడియం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులు ప్రారంభించామని, త్వరలోనే స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు అందజేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని అన్నారు. దాతల సహకారంతోనే జిల్లాలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. క్రీడా అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, సాఫ్ట్ బాల్ సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, క్రీడాకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ మీరు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇక్కడ వసతులు పూర్తి స్థాయిలో లేనప్పటికీ కూడా మీరు సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ చేయడం చాలా అభినందనీయం. వచ్చే సంవత్సరం కల్లా అన్ని ఫెసిలిటీస్తో ఉత్తమమైనటువంటి స్టేడియం అందుబాటులోకి రాబోతుంది కనుక అప్పటి వరకు కొన్ని కష్టాలు మనకు తప్పదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్ని మీరు బాగా స్పోర్టివ్గా తీసుకొని ఈ గేమ్స్లో పాల్గొని మంచి ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. ఈ ప్రయత్నంలో మీరు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్కి కూడా వెళ్తే మన క్యారియర్కి ఎంతో ఉపయోగం. ఇప్పుడే చెప్పారు, స్పోర్ట్స్ కోటా కింద జాబులు కూడా తప్పకుండా వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుంది. మీరందరూ కూడా ఈ క్రీడల వల్ల మీకు మానసిక ఉల్లాసం వస్తుంది, అలాగే మీ క్యారియర్ బాగుపడుతుంది, మీ శరీరం కూడా దారుఢ్యంగా ఉంటుంది. ఇదంతా స్పోర్ట్స్. 11th స్టేట్ మనకి జూనియర్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించడం జరుగుతుంది. వీటికి 13 జిల్లాల నుండి బాయ్స్, గర్ల్స్ రావడం జరిగింది. ఇందులో మనకి సుమారు పిల్లలే 416 మంది వచ్చారు. వాళ్ళతో కోచ్ మేనేజర్లుగా ఒక 40 మంది రావడం జరిగింది. అలాగే మన లోకల్ అఫీషియల్స్గా ఒక 50 మందికి టీడీపీ ఇక్కడ వేసుకోవడం జరిగింది సార్. మరి వీళ్ళందరికీ కూడా మంచి అకామిడేషన్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఆహారం అన్నీ కూడా ఫుడ్ కూడా మన జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అకామిడేషన్ కూడా అమ్మాయిలకి ఆర్సీఎంలో అయ్యేలా బాగా ఎంఎస్కూల్ చేసాం. అలాగే బాయ్స్ సంబంధించి ఎన్టీఆర్ఎం స్కూల్ పెట్టడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ఇతర లాడ్జెస్ ఇవన్నీ ఏర్పాటు చేసాం. మరి గతంలో కూడా ఇక్కడ ఇది 4వసారి టోర్నమెంట్ చేయడం. గతంలో సీనియర్ మీట్ 2 సార్లు చేసాము, జూనియర్స్ ఒకసారి చేసాను, ఇది జూనియర్ మీట్ 2వసారి చేయడం జరుగుతుంది సార్. మన జిల్లా పరంగా శ్రీకాకుళం జిల్లా ఈరోజు వరకు ఈ గేమ్లో కూడా మంచి ఇది ఉంది. లాస్ట్ టైము స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే సబ్ జూనియర్లో 2 సార్లు 3rd ప్లేస్ వచ్చింది. జూనియర్స్లో కూడా మనకి 2nd ప్లేస్ వచ్చింది సార్. మరి ఈసారి కూడా మేము ప్లేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఉన్నటువంటి ఏదైతే మన జిల్లా నుంచి చాలామంది నేషనల్స్, జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఆడున్నారు. అలాగే ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ కూడా ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. మరి ఈ గేమ్ని డెవలప్ చేయడానికి మరి ప్రధానంగా మాకు ప్రెసిడెంట్గా కళ్యాణి నరసింహరాజు గారు ఉన్నారు. ఇక్కడ మేము లోకల్గా నేను ఎంవీ రమణ సెక్రటరీ.
దీన్ని ఈ గేమ్ డెవలప్ చేస్తున్నాం. ఇది 2014లో ప్రారంభించాము. మరి 2016, 2019, 2022 కూడా టోర్నమెంట్స్ క్లాస్ స్థాయి పోటీలు చేశాము. ఇప్పుడు 2024లో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావు. మన దాతల సహకారంతో ప్లస్ ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మేము బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఉన్న బాడీ మెంబర్స్ అందరం కూడా తలోకంతా వేసుకొని, ఎందుకంటే మన జిల్లాకి రాష్ట్రంలో మంచి ఒక టాప్ 4లో మన జిల్లా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత 2028లో ఒలింపిక్స్లో ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని మనం చేసినట్లయితే పిల్లల ఫ్యూచర్ ఉంటుంది. మరి రీసెంట్గా మనం తీసుకుంటే మన పిల్లలు మాకు 2014 నుంచి తీసుకుంటే నాకు ఈరోజు మన జిల్లాలో ఆడిన పిల్లలు 50 మంది పైగా 56 మందికి సచివాలయం పోస్టులు వచ్చాయి. అలాగే ఇంజనీరింగ్ సీట్లు, అలాగే మనకి పాలిటెక్నిక్ సీట్లు కూడా వస్తున్నాయి. మరి జాబ్స్లో కూడా మన పిల్లలు ఆల్రెడీగా కొన్ని పేర్లకు దూరడం జరిగింది. ఇంకా ఈ గేమ్ని దాతలు సహకరిస్తే మరి కొంత ముందుకు మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మాకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇది గేమ్ కూడా ఎక్విప్మెంట్ ఒక కిట్ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం 50,000 రూపాయలు అవుతుంది సార్. ఎందుకంటే ఒక బాల్ అది 650 రూపాయలు, అలాగే ఒక గ్లౌ కొనాలంటే 1,400 రూపాయలు, అంటే అంతా కూడా ఒక 50,000 రూపాయలు ఒక కిట్ కొనుక్కొచ్చాలంటే. అందుకు దాతలు సహకరిస్తే ఇంకా ఈ గేమ్ని మేము డెవలప్ చేయడానికి ఉంటుంది. మాకున్నటువంటి ప్రాంతాల్లో ఈశ్వరరావుపేట, ఇప్పిలి, మందస, పురుడు, అలాగే తొగరాము, అలాగే పెద్ద మాణిక్యపురం, తర్వాత ఎస్ఎస్ఆర్పురం, ఇటువంటి తాడివలస, ఈ స్కూల్స్లో మనం ఆల్రెడీ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇంకా దాతలు సహకరిస్తే ఇంకా వేరు ప్రాంతాల్లో కూడా ఇది డెవలప్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులో హోప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా వీల్ చైర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మంపాడులో ఉన్న హోప్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో మరింత విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫణీంద్ర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం రాజశేఖర్, ఉపాధ్యక్షులు కోలేటి లక్ష్మణరావు, ఫౌండర్ బి విశ్వభారతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె పవిత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం అనుకున్నాను. బావగారు అవుతారు. నమస్తే. ఎంతమంది పిల్లలమ్మా? రెండో బైక్ ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? కాలేజ్ కలిసలేదా? పెన్షన్ రాదా? పాతపట్నం మండల కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాతపట్నం ప్రెస్ క్లబ్ తరఫున మండలంలో కేంద్రంలో యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతపట్నం సిహెచ్సి ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పళ్లు, ఓఆర్ఎస్ డ్రింక్స్ ను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోలాకి వెంకటరమణ చేతుల మీదుగా పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా పి వెంకటరమణ మాట్లాడుతూ 1957లో కేవలం 37 మంది సభ్యులతో ఐజేయు అనుబంధంగా ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,300 మంది సభ్యులను కలిగి అతిపెద్ద యూనియన్ గా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు. మన వర్కింగ్ జర్నలిస్ట్ యూనిట్ తరఫున వచ్చే కార్యక్రమాలు చేసేవన్నీ ఒక పక్కన పెడితే ఈ ఏడాది నుంచి కాస్త నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏమైనా చేద్దామనే ఆలోచనతో అందరినీ మరింత సంఘటితం అవ్వాలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని
ఏంటి ఒకరికి వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండాను మనం మన యాజ్ ఎ జర్నలిస్ట్గా వృత్తిపరంగా కానీ లేకపోతే వ్యక్తిగతమైన ఏమైనా సమస్యలు ఉన్నా వాటిపైన మనం అంటూ దృష్టి సారించుకోవాలి. ఎందుకంటే మనకంటూ సంస్థల నుంచి కానీ లేకపోతే ఇంకా దీంట్లో నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు. ఈ నేపథ్యం మీకు చెప్పేది ఏంటంటే మొన్న మన తోటి సహ రిపోర్టరు దాసు చనిపోయారు. ఆయన చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏమైంది, దాదాపు వీధిని పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వృత్తిపరంగా ఆయన సాధించుకునే అచీవ్మెంట్స్ ఉంటూ ఆయన లైఫ్లో ఉంటూ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో మనకందరికీ ఇచ్చిందంటే మాకున్న నాలెడ్జ్ మేరకు అందరూ ఏడాదికి 400 రూపీస్ కానీ పిఎల్ఐ పోస్టల్ ఎల్ఐసి ద్వారా కానీ కట్టించుకున్నట్లయితే వారికేమో 10 lakhs అనేది ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. యాక్సిడెంట్ ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే కుటుంబానికి ఫీల్ అవుతుంది. ఇందుకు గాను ఇదనేది ఒక గ్రూప్గా మన సభ్యులందరూ కూడా చేయించాలనే తలంతో ఉన్నాం. మీరందరూ కానీ సహకరించినట్లయితే అందరూ 400 రూపీస్ ఇచ్చినట్లయితే ఈచ్ పర్సన్ 400 రూపీస్ మాత్రమే ఏజెంట్ అని మీరు పంపించి మీతో ఒక ఆధార్ కార్డు మిగతా రిక్వైర్మెంట్స్ ఏమన్నట్టు అవి తీసుకొని మనకి అందరికీ బీమా అనేది వర్తింపు జరుగుతుంది. దీన్ని అందరూ సహకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి. తొలిపావంచి నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి అనితకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. కేవలం చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆరోపించిన మాజీ మంత్రి అంబటి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం గత టీడీపీ పాలనలో చేపట్టిన పనులే కారణమని వివరించిన రాంబాబు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అహింస శాకాహార సంభావన ర్యాలీ. శ్రీకాకుళం చేరుకున్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధి. శాఖలో ఘనంగా ముందస్తు మెగాస్టార్ జన్మదిన వేడుకలు. చిరంజీవి కళాపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చిరు అభిమానులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.